టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన. నిధుల సాధనకై పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికై రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఏకమై కదులుదాం. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వికారాబాద్ నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమిస్తాం. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ వెల్లడి. ఆటోల బంద్ విజయవంతం చేయాలని ఆటో కార్మికుల సంఘాల డిమాండ్. నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన సమాజ సేవకులు మహంకాళి ప్రణీత్ పుట్టినరోజు వేడుకలు. చలో హైదరాబాద్కి తరలి వెళ్లిన నల్గొండ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు. గ్రాడ్యుయేషన్ డే 2026ను ఘనంగా నిర్వహించిన ఎంవీఎస్ఆర్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో. అమ్మలు కన్న అమ్మ, అమ్మవారి దీవెనలే మనందరికీ మార్గదర్శకం. డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. క్వశ్చన్స్ కెమికల్ కంపెనీని ఈ ప్రాంతం నుండి తరలించాలి. కంపెనీ పరిసర ప్రాంత ప్రజలకు పిల్లని ఇవ్వడం లేదు. కాలుష్య ప్రభావిత ప్రాంతాల చేసి డిమాండ్. ప్రతిభావంతుల ప్రోత్సాహమే సమాజాభివృద్ధికి పునాది. పూరపాటి వెంకటనారాయణ సూచన. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని నల్గొండ క్లబ్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్ను మంత్రి ప్రారంభించారు. నల్గొండ క్లబ్లో మంచి వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని నల్గొండ క్లబ్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్ను మంత్రి ప్రారంభించారు. నల్గొండ క్లబ్లో మంచి వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నల్గొండ పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు 125 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని, 6 నెలల్లో పనులు పూర్తి చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేయడం తన ప్రధాన లక్ష్యాలలో ఒకటని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నిధులు సమకూర్చుకొని పనులను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఆగస్టు 2028 నాటికి సొరంగం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గతంలో 2,000 కోట్లు ఉన్న ఎస్ఎల్బీసీ అంచనా వ్యయం ప్రస్తుతం 5,000 కోట్లకు పెరిగిందని, సొరంగ పనుల్లో ఇప్పటికే చాలా పురోగతి సాధించామని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా నల్గొండకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. నల్గొండ క్లబ్ అభివృద్ధికి పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్తో మాట్లాడి క్లబ్కు భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని క్లబ్ మాదిరిగా నల్గొండ క్లబ్ను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని చెప్పారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ పాఠశాల నిర్మాణానికి 12 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాత టౌన్లో 10 కోట్లతో త్వరలో లైబ్రరీ నిర్మించడంతో పాటు విద్యార్థులకు కోచింగ్, ఫౌండేషన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్గొండ పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని ప్రాధాన్యతతో చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, క్లబ్ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏదుల శ్రీధర్ రెడ్డి, గుమ్మల జానకిరెడ్డి, క్లబ్ సెక్రటరీ చెల్ల వెంకటరమణ, కాసర్ల వెంకటరెడ్డి, క్లబ్ మెంబర్స్ డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కాల్వల పూర్తి కోసం ప్రభుత్వం నుండి నిధుల సాధనకై రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఏకమై ఈ నెల 29, 30, 31వ తేదీలలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో అడుగులో అడుగు వేసి ఏకమై కదులుదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో పాదయాత్రను మహాధర్నాను జయప్రదం చేయాలని గోడపత్రికను సిపిఎం నాయకులతో రైతులతో కలిసి నరసింహ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ప్రాజెక్టులు కాల్వల పూర్తి కోసం ప్రభుత్వం నుండి నిధుల సాధనకై రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఏకమై ఈ నెల 29, 30, 31 తేదీలలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో అడుగులో అడుగు వేసి ఏకమై కదులుదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో పాదయాత్రను మహాధర్నాను జయప్రదం చేయాలని గోడపత్రికను సిపిఎం నాయకులతో రైతులతో కలిపి నరసింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితులకు వెంటనే పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు పెండింగ్ పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గంధమల్ల రిజర్వాయర్ పనులకు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని, శివన్నగూడెం రిజర్వాయర్ భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, శివన్నగూడెం రిజర్వాయర్ నుండి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనకు ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తూ నిధులు విడుదల చేయాలని అన్నారు. వడపర్తి కత్వలో నీరందించే బస్వాపూర్ రిజర్వాయర్ కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నరసింహ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పాదయాత్రలో మహాధర్నాలు అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏదినూరి మల్లేశం, సిపిఎం గ్రామ కమిటీ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, సిపిఎం గ్రామ నాయకులు, రైతులు పిట్టల వెంకటేష్, బొల్లేపల్లి కిషన్, పరమేష్, ప్రవీణ్, గంగాధరి భాను, గణేష్, వరకుప్పుల రమేష్, గునుగుంట్ల బాలయ్య, గురజాల రమేష్, శ్రీరామ్, వీరయ్య, మహేందరు, సత్తయ్య, నరేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా సిపిఎం ప్రాజెక్టుల నిర్మాణం కోసం, కాలువల నిర్మాణం కోసం తీసుకున్న ఈ పాదయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర 29 నాడు మాజీ శాసన మండలి సభ్యులు చెర్పల్లి సీతారాములు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య గారు ఈ పాదయాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. ముగింపులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముగింపు బహిరంగ సభ ధర్నాలో పాల్గొంటున్నారు. అందుకనే రాజకీయాలకు అతీతంగా మన నీళ్ల కోసం మా మంత్రాల నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలే. 2005లో బునాదిగాని కాలువ ప్రారంభించిరు, పూర్తి స్థాయి నిర్మాణం జరగలే. విలాయపల్లి నిర్మాణం జరగలే. ధర్మారెడ్డిపల్లి కాలువ నిర్మాణం జరగలే. ఎడారికి ఉన్న భువనగిరి జిల్లా సస్యశ్యామలం కావాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులకు నిధులు లేవు, కాలువలకు నిధులు లేవు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం అది కాంగ్రెసా బీఆర్ఎస్ అని కాదు, ప్రజలకు రైతాంగానికి సాగునీరు అందిస్తే ఉపాధి దొరుకుతుంది, రైతులకు పని దొరుకుతుంది, రైతు ఆధారంగా వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది, వృత్తిదారులకు పని దొరుకుతుంది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, మన కృష్ణా జలాల కోసం ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భువనగిరి మండలం అనాయిపురం గ్రామంలో గ్రామ సిపిఎం కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామ ప్రజలందరితో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కాల్వలు పూర్తి చేయాలని, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఈ నెల 29, 30, 31 3 రోజుల పాటు భువనగిరి అంబేద్కర్ చౌరస్తా నుంచి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర, 31 తారీఖు నాడు రైతులను, వ్యవసాయ కూలీలను, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
మనందరికీ తెలుసు యాదాద్రి భువనగిరి జిల్లా 10 సంవత్సరాలైంది ఏర్పడి. గత కాంగ్రెస్ వైఎస్ఆర్ కాలం నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ మధ్యన బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాలు ఇక్కడ సాగునీరు సమస్య పరిష్కారం కోసం బస్వాపురం రిజర్వాయర్ కానీ, తర్వాత బునాది కానీ కాలువ కానీ, ధర్మారెడ్డిపల్లి కాలువ కానీ, ఆసిఫ్ నగర్ కాలువ కానీ, పిలాయిపల్లి కాలువ కానీ, అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ కానీ, చెర్లగూడెం రిజర్వాయరు, ఇవి కీలకంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగునీరు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వము చేపట్టడం జరిగింది. బస్వాపురం ప్రాజెక్టు 20 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పూర్తి కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా గంధమల్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో వికారాబాద్ నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా తమ పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం వికారాబాద్లోని స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన సంఘం వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు పోతురాజు సుదీప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలుత సంఘం జిల్లా అధ్యక్షుడు పోతరాజు సుధీర్తో కలిసి ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో వికారాబాద్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా తమ పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం వికారాబాద్లోని స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన సంఘం వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలుత సంఘం జిల్లా అధ్యక్షుడు పోతరాజు సుధీర్తో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో తెలంగాణ రాష్ట్రంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం 2016 వికలాంగుల రక్షణ కోసం తీసుకొచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో తమ ప్రభుత్వాల హయాంలో వికలాంగులకు స్థానిక సంస్థలు ఎన్నికలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన మాదిరిగానే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలోనూ వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా నేటికి వికలాంగులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చని తీరు బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తమ తీరు మార్చుకొని వికలాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణిని విననాడి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు వికలాంగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వికలాంగుల పట్ల చూపుతున్న వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఊరడి హనుమంతు అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఆనం గణేషు, ఎం చుక్కయ్య, జానీ, మహేష్, అర్జున్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పోతురాజు సుధీర్ గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ అన్నింటినీ కూడా 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా
ఈ తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసింది. దాన్ని ప్రత్యేకమైనటువంటి శాఖగా మేము గుర్తించి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల్లో చెప్పడంతో పాటు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాల్లో పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ గడ్డ నుంచి ఈ పోతురా సుధీర్ గారి ప్రమాణ స్వీకారోత్సవం వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు హామీ నుంచి దాదాపు 3 ఏళ్ల పరిపాలన పూర్తిగా వస్తున్నది. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా 3 ఏళ్ల నుంచి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తూ వికలాంగుల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈ వికారాబాద్ గడ్డ నుంచే ఈ ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ నుంచి మన యొక్క ఉద్యమ కార్యాచరణను పోతురా సుధీర్ గారి ప్రమాణ స్వీకారోత్సవ సభ నుంచి సన్నద్ధమవుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. ఇవాళ వికలాంగుల సమాజాన్ని మేము పింఛన్లు పెంచుతామని చెప్పేసి, మేము ఆర్టీసీలో ఉచిత రవాణా ఇస్తామని చెప్పేసి, చట్టసభలలో వికలాంగులకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇస్తే, అరే ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడు హోదాలో ఈ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తున్నారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మన బతుకులు మారితే మన జీవితాల్లో వెలుగులు నింపుతారేమనేటువంటి ఉద్దేశంతో గంప గుర్తుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఓటేసి గద్దెనెక్కిస్తే, ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాగలిగినట్టు దానికి కారణం వికలాంగుల సమాజం అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్దారుల ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయినా కానీ అరే ఎన్నికల ముందేమో పిసిసి అధ్యక్షుల హోదాలో అనేక బహిరంగ సభలో అనేక వేదికల్లో మేము అధికారంలోకి వస్తే అదే నుంచి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వికారాబాద్ గడ్డ నుంచి వికలాంగుల సమాజం ప్రశ్నిస్తుంది. అయా రేవంత్ రెడ్డి గారు ఎడిపోయిన 6,000 రూపాయలు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నారో బకాయిలతో సుతా మా పింఛన్లు చెల్లించేంత వరకు ఈ ప్రభుత్వం మీద మా యొక్క పోరాటం ఆగబోదు. నువ్వు కనుక మా సమస్యలు పరిష్కరించకుంటే నిన్ను ఇంటి బాట పట్టించేది కూడా ఈ వికారాబాద్ నుంచి మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, అరే ఈ రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు వికలాంగులు సివిల్ పనికిరారు, మెయిన్స్ పనికిరారు అని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఆ మీద చర్యలు తీసుకోలేదు. అరే ఎన్నికల మేనిఫెస్టోలో మమ్మల్ని నమ్మబడికి మా ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఇవాళ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చలామణి అవుతూ నువ్వేం చెప్పినవయ్యా చట్టాన్ని అమలు చేస్తానని చెప్పేసి చట్టాన్ని అమలు చేయకుండా స్మితా సబర్వాల్ మీద చట్టాన్ని అమలు చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఈ వికారాబాద్ గడ్డ నుంచి మా పోతురా సుధీర్ గారి ప్రమాణ స్వీకారోత్సవ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం. అరే రేవంత్ రెడ్డి గారు చెప్పి చట్టాన్ని అమలు చేస్తానని స్మితా సబర్వాల్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని వేదిక అడుగుతున్నది. అదేవిధంగా రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. అరే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ గారు బాధ్యతలు చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుందేమో. ఆయన బాధ్యతలు చేపట్టిన కాంచి అడ్లూరి లక్ష్మణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా అడ్లూరి లక్ష్మణ్ గారు మీరు రాష్ట్ర మంత్రిగా వచ్చి వికలాంగులకు పొరగబెట్టింది మీరు రాష్ట్ర మంత్రిగా కొనసాగండి కానీ ఆ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి పదవికి మీరు రాజీనామా చేయాలని చెప్పేసి వికారాబాద్ గడ్డ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అరే ఒక్కటంటే ఒక హామీని అమలు చేయించలేకపోతే మా మహిళా సోదరులకు ఫ్రీ ఇచ్చినటువంటి మీ ప్రభుత్వం వికలాంగుల సమాజానికి వచ్చేసరికి అరే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచే 50% రాయితీతోనే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణం చేసినటువంటి చరిత్ర మాది. ఇవాళ మహిళా అమ్మలకు అక్కలకు చెల్లెలకు ఉచితం ఇచ్చి మాకు ఉచితం ఇవ్వకుండా మా పట్ల ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
రేపు జరగబోయే సమ్మె మరియు బంద్ను జయప్రదం చేయాలని అన్ని ఆటో కార్మికుల సంఘాలు ఈరోజు నల్గొండ పట్టణంలో జేఏసీ ఆటో కార్మిక నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్టీయూ, టీఏటీయూ, ఐఎన్టీయూసీఏ, ఐటీయూసీ, ఐటీయూ, ఐఎఫ్టీయూ స్వచ్ఛంద సంఘాలు పాల్గొనడం జరిగింది. రేపు జరగబోయే సమ్మె మరియు బంద్ను జయప్రదం చేయాలని అన్ని ఆటో కార్మికుల సంఘాలు ఈరోజు నల్గొండ పట్టణంలో జేఏసీ ఆటో కార్మిక నాయకులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో బీఆర్టీయూటీ, ఏటీయూ, ఐఎన్టీయూ, సిఏ, ఐటీయూ, సిఐటి, యూఎఫ్, టీయూ స్వచ్ఛంద సంఘాలు పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం వలన ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతిన్నది కావున ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం అందించాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లను ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రత్యేక యాప్లను తీసుకురావాలి. అక్రమ 2-వీలర్ టాక్సీలను నిషేధించి ఆటో కార్మికులను ఆదుకోవాలి. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఇవి ఆటోలను ప్రవేశపెట్టి ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని బీఆర్టీయూ, టీఏటీయూ నల్గొండ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు కలగోని యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, కార్మిక నాయకులు ఔటర్ రవీందర్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి నగేష్, కేఎస్ రెడ్డి, బొంగరాల నరసింహ, టీఏటీయూ ఉపాధ్యక్షులు ఈదుల వెంకన్న, చాగంటి రాము, యాదయ్య, సల్మాన్, సోహెల్, డీవీకే రోడ్ అధ్యక్షులు యాదయ్య, చర్లపల్లి అధ్యక్షులు యాదయ్య, వీటి కాలనీ ఆటో కార్మికులు రహీం, చోటు, హనుమంతు, శరణ్, శంకర్, కేశవులు, వజ్రయ్య, గౌస్, రాజు, శివాజీ, ఆటో నగర్ అధ్యక్షులు పాషా, గుంటూరు సైదులు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవకులు సూర్యాపేట శ్రీ వాసవి సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రణీత్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలోని సేవా సమితి కార్యాలయంలో సమితి సభ్యులు, కుటుంబ సభ్యులు, మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం సేవా సమితిలో సభ్యులుగా చేరిన వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. సమాజ సేవకులు సూర్యాపేట శ్రీ వాసవి సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రణీత్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలోని సేవా సమితి కార్యాలయంలో సమితి సభ్యులు, కుటుంబ సభ్యులు, మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం సేవా సమితిలో సభ్యులుగా చేరిన వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. సేవా సమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం మాట్లాడుతూ, మహంకాళి ప్రణీత్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఆర్యవైశ్య సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఉంటూనే నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. తమ సమితి ఎల్లప్పుడూ నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలుస్తుందని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. సభ్యుల సహకారంతో సమాజాభివృద్ధి దిశగా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి గౌరవ సలహాదారులు గోపారపు రాజు, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బజ్జూరి శ్రీనివాసు, సభ్యులు శ్రీరంగం రాము, పోల లక్ష్మి నారాయణ, బుక్క రమేష్, తాడిశెట్టి హనుమంత్, మహంకాళి సోమయ్య, తల్లాడ కృష్ణమూర్తి, దేవరశెట్టి దుర్గాప్రసాద్, చందా రాజశేఖర్, శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రధాన కార్యదర్శి పబ్బా ప్రకాశరావు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు దేవరశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు కోసం ఏర్పాటు చేసిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి యూనియన్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా నుండి ఉద్యోగ ఉపాధ్యాయులు భారీగా తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొని వస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించిందని అన్నారు. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు కోసం ఏర్పాటు చేసిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి యూనియన్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా నుండి ఉద్యోగ ఉపాధ్యాయులు భారీగా తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొని వస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించారింది అని అదే విషయాన్ని గుర్తు చేద్దామనే ఉద్దేశంతో 1,00,000 మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సిపిఎస్ రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగేది లేదని తెలిపారు. వివిధ మార్గాల ద్వారా జిల్లా నుండి 3,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులు చలో హైదరాబాద్కి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి అందుగుల విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి చాగంటి రోహిణి, జిల్లా మహిళా కార్యదర్శి సుచరిత, జిల్లా మహిళా కార్యదర్శి రేణుక, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భిక్షం, నాయకులు సోమనాథ్, గురిజ మహేష్, హేమంత్, శ్రీనివాస్, సంపత్, శైలజ, జ్యోతి, శాంతమ్మలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలల గ్రాడ్యుయేషన్ డే 2026 వేడుకలు నాగర్గూల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగాయి. 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఇంజనీరింగ్ కళాశాలలు కలిపి ఒకే చోట గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం, ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మాతృశ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలల గ్రాడ్యుయేషన్ డే 2026 వేడుకలు నాదర్గూల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగాయి. 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఇంజనీరింగ్ కళాశాలలు కలిపి ఒకే చోట గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం, ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం ముఖ్య అతిథిగా హాజరై గ్రాడ్యుయేటర్లకు
డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయడం ఒక మైలురాయి మాత్రమేనని, వాస్తవిక విజయానికి నిరంతరం అభ్యాసం, నూతన నైపుణ్యాల సాధన, సృజనాత్మకత, ఆలోచన ఎంతో అవసరమని అన్నారు. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము నిరంతరం తీర్చిదిద్దుకోవాలని సూచించారు. తాము సంపాదించిన జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు వినియోగిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పివిఆర్ కశ్యప్ గ్రాడ్యుయేటర్లను అభినందిస్తూ విద్యార్థులు డిగ్రీతో తమ విద్యాభ్యాసాన్ని ముగించకుండా జీవితాంతం నేర్చుకునే ధోరణిని అలవరుచుకోవాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విలువలు, నైతికత, సామాజిక బాధ్యతలను పాటిస్తూ తమ రంగాల్లో అత్యుత్తమంగా రాణించాలని సూచించారు. విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు. విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం గ్రాడ్యుయేటర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. డిగ్రీలు అందుకున్న సమయంలో విద్యార్థులు గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా వక్తలు విద్యార్థులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. డిగ్రీ విద్యాభ్యాసానికి ముగింపు కాదు, కొత్త అవకాశాలకు ప్రారంభం. సాంకేతిక పరిజ్ఞానం మనకు శక్తినిస్తే, విలువలు మనకు సరైన దిశను చూపిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచంలో ఉద్యోగం పొందడం మాత్రమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టించే స్థాయికి యువ ఇంజనీర్లు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కుమార్, మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కశ్యప్, డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వేల సంఖ్యలో హాజరయ్యారు. All the students, the path please. The procession, the academic procession is coming. Please clear the path. NCC NS students, please forward. Before you as we celebrate this sacred transformative milestone together. Good morning.
efforts. They contributed a lot. Since many years they are contributing, and if you look at the recent transformations in India and globally, the mobile revolution, if you look at in India 30 years back, 20 years back, today, and one of the major, the policy and major initiative in India, the UPI initiation addressed so many problems in the society. A joint graduation ceremony for both the institutions, MESR and MECS. As you all know, from this academic year, MECS is merging with MESR, a milestone in its own right. Very happy to be part of this milestone. My deepest gratitude to the parents, guardians and families who stood by them every step of the way. Marks a historic milestone for all of you. Now looking at this bright assembly of engineers and Vice Chancellor of the prestigious Usmania University, and more importantly, a friend, philosopher and guide institution, Professor Dr. Kumar Molugaram Garu. అమ్మలు కన్న అమ్మ పెద్దమ్మ వారి దీవెనలే మనందరికీ మార్గదర్శకమని DCMS మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం బగ్లోస్ ఏరియా సెంట్రల్ పార్క్ దగ్గర గల శ్రీ పోచమ్మ అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త పల్లా రాజనర్సు ఆధ్వర్యంలో ఆదివారం శ్రావణమాస బోనాల జాతర మహోత్సవం నిర్వహించారు. బోనాల జాతర మహోత్సవంలో కొత్వాల పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి దంపతులు పాల్గొన్నారు. అమ్మలు కన్నా అమ్మ పెద్దమ్మ వారి దీవెనలే మనందరికీ మార్గదర్శకమని DCMS మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం బగ్లోస్ ఏరియా సెంట్రల్ పార్క్ దగ్గర గల శ్రీ పోచమ్మ అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త పల్లా రాజనర్సు ఆధ్వర్యంలో ఆదివారం శ్రావణమాస బోనాల జాతర మహోత్సవం నిర్వహించారు. బోనాల జాతర మహోత్సవంలో కొత్వాల పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అమ్మవారు ఎంతో మహత్యం కల్ల తల్లి అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులే శ్రీరామ రక్ష అని కొత్వాల అన్నారు. పోచమ్మ తల్లి బోనాల్లో భాగంగా కొత్తగూడెంలో జరిగిన పోచమ్మ తల్లి బోనాల్లో కొత్వాల విమలాదేవులు బోనం ఎత్తుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారులు విచిత్ర వేషధారణలతో కొత్వాల నృత్యాలు చేశారు. వారితో ఆడి పాడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్త పల్లా రాజనర్సు, బూసి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కోహెన్స్ కెమికల్ కంపెనీని తక్షణమే దూర ప్రాంతాలకు తొలగించాలని కాలుష్య ప్రభావిత ప్రాంతాల జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎక్స్హే గ్రాండ్ హోటల్లో శివరాం నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోహన్ కంపెనీ 4 దశాబ్దాల క్రితం జనావాసాలు లేని ప్రదేశంలో ఏర్పాటు చేశారు. సూర్యాపేట పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఇక్కడి ప్రాంతవాసులకు నేల, నీరు, గాలి విషతుల్యమవుతూ ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తుందని వారన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కోహెన్స్ కెమికల్ కంపెనీ తక్షణమే దూర ప్రాంతాలకు తరలించాలని కాలుష్య ప్రభావిత ప్రాంతాల జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వికే గ్రాండ్ హోటల్లో శివరాం నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోహన్ కంపెనీ 4 దశాబ్దాల క్రితం జనావాసాలు లేని ప్రదేశంలో ఏర్పాటు చేశారు. సూర్యాపేట పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఇక్కడి ప్రాంతవాసులకు నేల, నీరు, గాలి విషతుల్యమవుతూ ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తుందని వారన్నారు. పక్కనున్న తండాలలో అనేక రకాల జబ్బులతో మనుషులు మరణిస్తున్నారని, ఇదే విషయంపై కంపెనీ మూసివేయాలని అనేక సార్లు పోరాటం చేసిన కంపెనీ యాజమాన్యం కొంతమంది వ్యక్తులను అమ్యామ్యాలను ఆశ చూపుతూ ఉద్యమాన్ని నీరుగారుస్తూ వచ్చారని అన్నారు. కంపెనీ తీసేంత వరకు ఉద్యమం చేస్తామని, అన్ని రకాలుగా లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బిజవాడ వెంకటేశ్వరులు, చిలుముల సునీల్ రెడ్డి, ఊరా వెంకటేశ్వరులు, మద్దబోయిన శ్రీనివాస్, జాటౌతు నగేష్, ధరావత్ భిక్షం, రేఖా, సతీష్ గౌడ్, జ్యోతి నాయక్, హతిరామ్ నాయక్, కుంభం నాగరాజు, లింగా నాయక్, మకట్ లాల్, వాజిద్ మియాజ్, సేవియా నాయక్, తారా సింగ్, సూరి, శివరాత్రి నాగరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మగ పురుషులు దాదాపు 20 నుంచి 30 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఆడవాళ్ళు. అంటే వాయు కాలుష్యంలో అనేక మంది జనాలు పాపం చనిపోతా ఉన్నారు. దీన్ని గమనించాలని కోరుకుంటున్నారు. మన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 4 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటిది. ఇవాళ దాని చుట్టూ అనేక మంది, వేలాది మంది ప్రజల ప్రాణహాని నష్టం చేస్తున్నటువంటి ఆ కంపెనీని ఎత్తివేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక జేఏసీగా ఏర్పడి వాళ్ళ పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులంతా పెద్ద ఎత్తున ఈనాడు ఆ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో ఆ కంపెనీ వల్ల మరి ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి ఆ కంపెనీని తక్షణం ఎత్తివేయాలి. దీనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఆ కంపెనీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఆ కంపెనీని తీసివేయటం కోసం మేము పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీగా మరి దాన్ని మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వారు ఏ రకంగా ఉద్యమాలు చేపట్టినా మరి దానికి మేము చేదోడు వాదోడుగా ఉండి ఆ కంపెనీ ఎత్తేసేంత వరకు మేము పోరాటాల్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలకులు కూడా దీని మీద మరి ఆలోచన చేయాలని చెప్పి, ప్రజాప్రతినిధులంతా ఆలోచన చేయాలని చెప్పి, దీన్ని తీవ్రతరం కాకముందే, ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఈ కంపెనీని తీసివేయటానికి వారు కూడా చొరవ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 40 సంవత్సరాల క్రింద ఒక కోహన్స్ కంపెనీ బల్క్ డ్రగ్ తయారు చేసే కంపెనీ ప్రారంభించడం జరిగింది. అది ఎప్పుడో సూర్యాపేటకు ఒక 15 కిలోమీటర్ల దూరం పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అది సూర్యాపేట మున్సిపాలిటీ కిందకి వచ్చింది. వాళ్ళ జనావాసాలు చాలా పెరిగినాయి. దానితో పాటు ఈ కంపెనీ తోటి ఇలా వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది. దీంతో పాటు మొత్తం 4, 6, 5, 18వ వార్డు ప్రజలు ఇలా అనారోగ్యానికి గురవుతూ, తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారు. కొంతమంది మగవాళ్ళు ఒక ఊర్లో చాలా మంది మగవాళ్ళు చచ్చిపోవడం జరిగింది. కాబట్టి దీని మీద ఇంకొక జాయింట్ యాక్షన్ కమిటీ స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా దీన్ని ఎలాగంటే ఎల్బీ నగర్ లో ఇదివరకు ఒక సిరీస్ ఫ్యాక్టరీ బల్క్ డ్రగ్ ఉండే, ఎక్కడో దూరం ఉన్నప్పుడు దాన్ని అలా ఇచ్చారు. కానీ జనావాసాలు పెరిగినప్పుడు ప్రజా ఉద్యమాలు చేశారు. ఆ ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వం దిగి వచ్చి ఆ సిరీస్ కంపెనీ ఎత్తివేయడం జరిగింది ఎల్బీ నగర్ లో. అలాగే ఈ రోజు కూడా ఇది ఎక్కడో దూరం ఉన్న
కోయన్స్ కంపెనీ వల్ల మున్సిపాలిటీ కిందకి వచ్చింది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ కోయన్స్ కంపెనీ ఎత్తివేయాలని, ఇక్కడి నుంచి ఎత్తివేసి అవసరం ఉంటే హైదరాబాద్ ఫార్మసిటీ ఎక్కడో దూరంగా తీసుకుపోవాలని ఇక్కడ ఉన్న ప్రజలు చాలా కోరుకుంటున్నారు. అనారోగ్య నగర ప్రజలు చాలా కోరుకుంటూ ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తున్నది. కోయన్స్ ఎత్తేసేంత వరకు కూడా దీని ఉద్యమం ఖచ్చితంగా సాగుతుంది. మా డిమాండ్ ఒకటే, ఇక్కడ ప్రజారోగ్యానికి మొత్తం దెబ్బతిన్నది కాబట్టి కోయన్స్ కంపెనీని ఇక్కడి నుంచి ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయవచ్చని తెలుగు అకాడమీ చైర్మన్ కూరాపాటి వెంకటనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి సేవ సమాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య మాత్రమే సమాజాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్న ఆయన సంక్షేమ పథకాల కంటే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 12% నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టపడి స్వశక్తితో అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయవచ్చని తెలుగు అకాడమీ చైర్మన్ కూరాపాటి వెంకటనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి సేవ సమాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య మాత్రమే సమాజాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్న ఆయన సంక్షేమ పథకాల కంటే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 12% నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టపడి స్వశక్తితో అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు. పద్మశాలీలు రాజకీయాల్లోకి మరింతగా రావాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. తాను పద్మశాలి కావడం వల్లే తెలుగు అకాడమీ చైర్మన్గా అవకాశం లభించిందని పేర్కొంటూ తెలుగు అకాడమీ తరఫున ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 10,000 నగదు పురస్కారం అందజేస్తున్నట్లు వెల్లడించారు. తమ అకాడమీ ప్రతి సంవత్సరం దాదాపు 10,000 కోట్ల విలువైన పుస్తకాలను ముద్రిస్తుందని తెలిపారు. సూర్యాపేటతో తనకు ఎంతో అనుబంధం ఉందని, మా రోజు వీరన్న వంటి ప్రముఖులను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. సూర్యాపేట కొంతకాలంగా అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించారు. తాను జీవించే కాలంలో తెలంగాణలోని 33 జిల్లాలను సందర్శించి అక్కడి పద్మశాలి సోదరులను కలుపుకుపోవాలన్న సంకల్పం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తాను తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్కు అనుచరుణ్ణని తెలిపారు. చారిత్రక నిర్మాణాలను కూల్చివేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనాభా పరంగా 5వ స్థానంలో ఉన్న పద్మశాలీలు ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాలను ఏర్పాటు చేయకుండా సమాజ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పద్మశాలి సమాజ అభ్యున్నతికి, తెలుగు అకాడమీ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగుతుందని అన్నారు. బీసీ అజెండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పెండం చంద్రశేఖర్, విశిష్ట అతిథి ప్రొఫెసర్ రుద్ర సాయిబాబా, అధ్యక్షులు పెండం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు యలగందుల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పెండం వెంకటేశ్వరులు, సహాయ కార్యదర్శి చలమల వెంకటరమణ, కోశాధికారి పెండం కృష్ణకుమార్, కార్యవర్గం సభ్యులు వైద్యులు పెండం వెంకటరమణ, మానుపూరి రాములు, ముషం రవి, రావిరాల మల్లయ్య, యలగందుల రామలింగయ్య, మానుపూరి ప్రసాద్, సన్మాన గ్రహీతలు కందలగడ్డ మల్లికార్జునరావు, కొంపల్లి అజయ్ కుమార్, గాజుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యనే ముదిరాజు కూడా ఇతర రాజకీయాలతో కూడా అయిపోయి 4 సంఘాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో 4 సంఘాలు. సృజన్ శివాని, సృజన్ తర్వాతని నెక్స్ట్ అయిపోగానే సెక్రటరీ ఇక్కడ ఉంటాడు. వెంకటేశ్వర శ్రీకర్, ముషం, శ్రీజ ఫాస్ట్ రండి, ఫాస్ట్ అక్కడ ఫోటోలు తీసే పాపం. స్టూడెంట్ మిగతా తర్వాత తీసుకోండి ఎందుకంటే గెస్ట్ వర్క్స్. శ్రీజ, శ్రీకర్, శ్రీజ,
శ్రీకర్, శ్రీజ. దీంతో 10th SSC అయిపోయినాయి. రండి, ఎవరైనా పేరెంట్స్ కాదు. తాటి 5 members రండి. ఫస్ట్ ఒకటి ఇచ్చేయండి. అది బ్యాగ్ ఇటు తిప్పమ్మా. పద్మశాలి బాగుంది. అజయ్ కుమార్ గారు, కొంపెల్లి అజయ్ కుమార్ గారు. అజయ్ కుమార్ గారు, కొంపెల్లి అజయ్ కుమార్ గారు. సార్ చీఫ్ గెస్ట్ సెక్రటరీ దగ్గరికి, ఆయన ఇక్కడే ఉంటాడు ప్రోగ్రామ్ అయినా కూడా. నెక్స్ట్ అన్ని కూడా బుక్స్ ఇవ్వండి. ముందు సాయివారు, తాటి శ్రీకర్, ముషం శ్రీజ. సంస్కృతి కొనసాగకూడదు, ప్రజలు వాళ్ళ కళపై వాళ్ళు నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ కేవలం ఈ ఉచితాలతోటి సంక్షేమాలతోటి కాలం గడుపుకుంటూ ఉండేటువంటి విధానం అది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఉత్తర్వులైన మంత్రులు ఉన్నారు, వారికి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. విద్యారంగానికి, వైద్య రంగానికి సరి అయిన నిధులు ఇచ్చినట్టు తప్పకుండా ప్రజలకు చాలా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తా ఉన్నాను. చివరిగా పద్మశాలి సమాజం ఇంతకుముందే సార్ చెప్పాడు, ఓట్ బ్యాంక్ రాజకీయం. బీసీలలో మొట్టమొదటి అత్యధికంగా జనాభా ఉన్న జనాభా ఏంటంటే ఏంటిది? కానీ మొన్నటి వరకు లెక్క చేయనంత కాలం కేవలం మున్నూరు కాపులు అనేది, కానీ లెక్క చేసిన తర్వాత మున్నూరు కాపులు 3rd పొజిషన్కి పోయింది. ఆ లెక్కలలో వాళ్ళు మొదటి స్థానం, 2వ స్థానం గౌడ్లకు ఉన్నది, 3వ స్థానం మున్నూరు కాపులకు ఉన్నది, 4వ స్థానం యాదవులకు ఉన్నది, 5వ స్థానం మనది. అయితే ఆ 4 కాడికి వచ్చే అవుతాను ప్రాధాన్యత. ఎప్పుడు మినిస్టర్లు అయినా ఆ 4 కులాలలో తీసుకుంటా ఉంటారు, సార్ తెలిసింది. ఈ 5వ కాడికి వచ్చారు, ఇక వాళ్ళు వెళ్ళిపోతాడు, మన కోట అయిపోతారు. ఆ రకంగా ఉన్నది. అంతేకాకుండా చైతన్యమైన సమాజంలో మొదట చూస్తే మున్నూరు కాపులు చైతన్యంగా ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు. అన్ని వాళ్ళు మేనేజ్మెంట్ చేసేటువంటి టెక్నిక్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ మధ్యన గౌడ సంఘం కూడా చాలా యాక్టివ్ అయ్యింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్యనే ముదిరాజులు కూడా కొంచెం ఈటల రాజేందర్ తోటి లేదా ఇంకా ఇతరులతోటి వాళ్ళు ప్రభావితమే వాళ్ళు చేస్తాం. కానీ మనకి ఇంకా పెద్ద ఆయన పెట్టిన భిక్ష ఇప్పటికి కూడా ఆ పెద్ద ఆయన మాత్రమే ఇంతవరకు పద్మశాలిలకు గుర్తింపించి పోయినాయి. ఆ తర్వాత మన లీడర్షిప్ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. 4 సంఘాలు ఉన్నాయి, మనకు రాష్ట్ర స్థాయిలో 4 సంఘాలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాలను విడదీయడం అనేది ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సంఘాలు ప్రజల యొక్క క్షేమము, అభివృద్ధి, మన ఐడెంటిటీ, మన గుర్తింపు కోసం, రాజకీయ చైతన్యం కోసం, రాజకీయ లాభీ కోసం, మన అధికారం కోసం, మనకు రావాల్సిన వాటా కోసం మనం ఐక్యం కావాలని ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పెద్దలందరికీ కూడా, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పద్మశాలి ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. బీసీలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. అన్ని ఎజెండాలు అయిపోయినాయి, కేవలం బీసీల ఎజెండా మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి బీసీల ఎజెండా కనుక తీసుకుంటే తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది, కానీ అడుగు అంటే వచ్చేది రాజ్యాధికారం కాదని మనం చేస్తాము. కాబట్టి ఇలాంటి పదవులు వచ్చినా రాకున్నా, ఉన్నా పోయినా, కానీ మన ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి లక్ష్యం మాత్రమే ఉంది. కానీ పదవులతో పాకులాడడమో, లేకపోతే ఆ పదవులను తీసుకొని మనం వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యక్తిగత అభివృద్ధి కోసం పాటుపడడం కాదు. తప్పకుండా మన సమాజం కోసం, పద్మశాలి సమాజం కోసం తప్పకుండా పనిచేస్తానని, తెలుగు అకాడమీ యొక్క లక్ష్యాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుస్తానని మీ అందరి ముందు నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణ కుమార్ గారు నన్ను రమ్మని పిలవడం, ఇలాంటి తోటి చర్చ చేయడానికి అవకాశం కల్పించినందుకు, మీరందరూ వచ్చినందుకు చాలా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా. జై తెలంగాణ.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు శనివారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఎదురుగా ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేసి విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యవాచనం, అంకురార్పణం చేసి పవిత్రోత్సవాలను ప్రారంభం చేశారు. సంవత్సర కాలంలో యాదాద్రి దేవస్థానంలో జరిగిన పొరపాట్లు, దోషాలను తొలగించుకోవడానికి వేదమంత్ర సహితంగా చేసే ప్రక్రియే పవిత్రోత్సవాలు అంటారని ఈ అర్చకులు తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు శనివారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఎదురుగా ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేసి విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యవాచనం, అంకురార్పణం చేసి పవిత్రోత్సవాలను ప్రారంభం చేశారు. సంవత్సరం కాలంలో యాదాద్రి దేవస్థానంలో జరిగిన పొరపాట్లు, దోషాలను తొలగించుకోవడానికి వేదమంత్ర సహితంగా చేసే ప్రక్రియనే పవిత్రోత్సవాలు అంటారని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ ఉత్సవాలలో ప్రత్యేకమైన పట్టు దారాలతో తయారు చేసిన 108 పోవులతో తయారు చేసిన ప్రత్యేక దండను ఈ పవిత్రోత్సవాలకు ఆకర్షణగా ఉంచుతారు. వీటిని స్వామి అమ్మవార్లకు ముందుగా ధరింపచేసి వాటికి ప్రత్యేక పూజలను చేసిన అనంతరం ఆలయ అర్చకులకు, అధికారులకు, ముఖ్య అతిథులకు, స్థానికులకు, భక్తులకు అందచేస్తుండడం జరుగుతుందని ఆలయ అర్చకులు అన్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పవిత్రోత్సవాలకు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉండడం ఈ ఉత్సవాల ప్రత్యేకతని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, మాధవాచార్యులు, శ్రీనాథ ఆచార్యులు, శ్రీధర్ ఆచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి, వజ్జల లక్ష్మణ ఆచార్యులు, ఆలయ అధికారులు గజల్, రఘు, సురేందర్ రెడ్డి, వాసం వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంత్యర్థం సర్వసంపత్ సమృద్ధ్యర్థం సంకల్పిత అస్మిన్ సన్నిధో సంవత్సరోపచార
హెడ్లైన్స్ మరోసారి. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన. నిధుల సాధనకై పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికై రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఏకమై కదులుదాం. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వికారాబాద్ నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమిస్తాం. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ వెల్లడి. ఆటోల బంద్ విజయవంతం చేయాలని ఆటో కార్మికుల సంఘాల డిమాండ్. నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన సమాజ సేవకులు మహంకాళి ప్రణీత్ పుట్టినరోజు వేడుకలు. చలో హైదరాబాద్కి తరలి వెళ్లిన నల్గొండ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు. గ్రాడ్యుయేషన్ డే 2026ను ఘనంగా నిర్వహించిన ఎంవీఎస్ఆర్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో. అమ్మలు కన్న అమ్మ, అమ్మవారి దీవెనలే మనందరికీ మార్గదర్శకం. డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. క్వశ్చన్స్ కెమికల్ కంపెనీని ఈ ప్రాంతం నుండి తరలించాలి. కంపెనీ పరిసర ప్రాంత ప్రజలకు పిల్లని ఇవ్వడం లేదు. కాలుష్య ప్రభావిత ప్రాంతాల చేసే డిమాండ్. ప్రతిభావంతుల ప్రోత్సాహమే సమాజాభివృద్ధికి పునాది. పూరపాటి వెంకటనారాయణ సూచన. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.